బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కుడి కన్ను ఎడమ కన్ను అదిరితే ఏది శుభం ఏది అశుభం, ఇవి సెంటిమెంట్తో ముడిపడినవి. ఇవన్నీ కూడా అంటే ఆచార వ్యవహారాల్లో ఇవన్నీ కూడా వైదికమైనటువంటి గ్రంథాల్లో కానీ పురాణాల్లో ఇవి ఉండవు. స్వానుభవంతో మన పెద్దవాళ్ళ యొక్క అనుభవంతో అలా వాళ్ళు చాలాసార్లు గ్రహించి చూసి పరీక్షించి ఇలా జరిగితే ఇలా నష్టము జరుగుతున్నటువంటి అనుభవంతో చెప్పినటువంటి నీతి విషయాలు, వాళ్ళ యొక్క అనుభవమైనటువంటి విషయాలు. కాబట్టి కుడికన్ను అదిరితే ఏముంది, దాని శాస్త్రంలో అంటే పంచాంగాలు చూపించారు. పంచాంగంలో కుడికన్ను అదిరితే పురుషుడికి లాభమని, ఎడమ కన్ను అదిరితే ఆడపిల్లకి అదృష్టమని ఇటువంటి చెప్పారు. అవి వాళ్ళ యొక్క అనుభవంతో. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, కుడికన్ను అదురుతుంది, ఓహో నాకు లాభం కలుగుతున్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ. నాకు ఎడమ కన్ను కదిరింది, పురుషులకి ఏదో నెగిటివ్ జరగబోతుంది, జాగ్రత్తగా ఉందాం. ఏం చేయాలి అప్పుడు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అంటే ఈ ఆపద రాకుండా కాపాడమని రాములు వారిని వేడుకుంటే సరిపోతుందిగా. ఇది సెంటిమెంట్ అనుకోవచ్చు, లేదా ఇతరత్ర పెద్దవాళ్ళ యొక్క అనుభవం చెప్పే విషయం కావచ్చు. అనుభవం మనం నేర్పే గుణపాఠం అదే కదా. అవతల వాళ్ళ అనుభవం మనకి గుణపాఠం. ఆ పాఠాన్ని నేర్చుకొని మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందిగా. దీన్ని తిరస్కరించడం ఎందుకు, కొట్టిపడడం ఎందుకు, దానికి నష్టం వస్తుందా? ఒక క్షణం కూర్చొని మంచిలాగా వెళ్ళొచ్చుగా. అలాగే ఆడవాళ్ళకు కూడా ఎడమ కన్ను అదిరితే ఆభరణ లాభమని, శుభయోగమని, వివాహ యోగమని, కార్యసిద్ధి అని అనుకోవడం సమంజసం. అదే ఆడపిల్ల కుడికన్ను అదిరితే నష్టమని, అనారోగ్యమని చెబుతూ ఉంటారు. కాబట్టి ఇవి పాటించకపోవడం అనేది మీ అభీష్టం. కానీ ఇది మన వాళ్ళ పెద్దవాళ్ళు వారి యొక్క భూతకాలంలో చెప్పినటువంటి అనుభవాన్ని మనం చెప్పారు. కాబట్టి పాటించడం వల్ల శుభయోగాలే ఉంటాయి, నష్టమేం కలదని అర్థం. కాబట్టి జాగ్రత్తగా మగవాళ్ళకి కుడి కన్ను, ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదరడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని గుర్తించి జాగ్రత్త భగవన్నామ స్మరణ చేసుకోండి. అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి.